నా పేరు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిని. రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్ వింగు యూత్ ఈ రెండు ప్లస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి రేపు 12వ తారీఖున ఒంగోలులో ఈ మున్సిపల్ హై స్కూల్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంటు 5 త్రైమాసికాల నుంచి ఈ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. ప్లస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారము అన్నీ చేస్తాము, ఆల్ ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం అభివృద్ధి చేయటం లేదు, రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచినారు. అందుకని చెప్పి మా పార్టీ ఆదేశానుసారం 12వ తారీఖున భారీ ఎత్తున ర్యాలీకి బయలుదేరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్కాపురం మెడికల్ కాలేజీ విషయంలో కానీ ఈ అన్ని ఆల్మోస్ట్గా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఆయన కంట్రోల్ గవర్నమెంట్ నుంచి చేయకుండా ప్రైవేట్ వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. మార్కాపురం నిన్న వచ్చినారు. మార్కాపురం వచ్చిన తర్వాత కానీ జిల్లా ప్రకటన చేయలేదు. ఎలక్షన్ ముందుకు జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము ప్రభుత్వం మీద విడతల వారిగా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, ప్లస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పెద్దామ వెంకయ్యమ్మ గారు, జిల్లాలో ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో మేము యూత్ తరఫున కానీ స్టూడెంట్ వింగ్ కానీ ఈ యూత్లో మిగతా అన్ని కార్యవర్గాలు అందరూ కలిసి ఈ జిల్లా తరఫున మేము ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడికి చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాము. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు, ఇక్కడ నాయకులు కూడా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు మన గత సంవత్సరంలో ఫీజు చెల్లించలేదు, మన స్టూడెంట్స్కి చెల్లించలేదు 3,700 కోట్లు. ఈ సంవత్సరం 3,700 కోట్ల రూపాయలు, మొత్తం 7,400 కోట్ల రూపాయలు మన ఫీజు చెల్లించలేదు. ఫీజులు చెల్లించాలి. ఈ బకాయిలు మన బడ్జెట్లో కూడా గత బడ్జెట్లో 700 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తం కూడా 4,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ బడ్జెట్లోనే కేటాయించలేదు ఈ అమౌంట్ను. ఇంకా విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేశారు, అన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తారన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ బాబు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అనేది ఓపెన్ చేస్తారన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. జనవరి పోయి 3 నెలలు అవుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన బాలేదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ వృత్తి కోసం 3,000 కోసం వేచి చూస్తున్నారు. మెడికల్ కాలేజీలు 19 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి కేటాయిస్తే మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 19 మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో 5 కాలేజీలు పూర్తయినాయి, 12 కాలేజీలు పూర్తి కాలేదు. అంటే నిర్మాణ పదంలో ఉన్నవి. వాటిని ప్రైవేటీకరణ చేసి దాన్ని కూడా తప్పుదోవ పట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్నిటి మీద రేపు 12వ తారీఖు మీద పెద్ద ఎత్తున పోరు నిర్వహిస్తున్నాం. విద్యార్థి విభాగం, యువత విభాగం కలిపి మన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గం మన జిల్లా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రేపు ముని స్టేడియం నుంచి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. విద్యార్థుల ఈ 12వ తారీఖున మార్చి 12వ తారీఖున కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజు పోర్లో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.